వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. దిత్వ తుఫాను ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అయితే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 4-5 రోజుల నుంచి అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వర్షాలు భారీగానే కురిశాయి. అదేవిధంగా మంగళవారం రాత్రి అయితే కుండపోత తలపించే విధంగా వర్షం కురిసింది. దీంతో వాగులు వంకలు కూడా పొల్లిపోతున్నాయి. నెల్లూరు నగరం కూడా తడిచి ముద్దైంది. నెల్లూరు నగరంలో లోతట్టు ప్రాంతములైన టైలర్స్ కాలనీ, జనార్దన్ రెడ్డి కాలనీ, అదేవిధంగా తలపగిరి కాలనీ, భగత్ సింగ్ నగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో మొత్తం ఇళ్లలో కూడా నీళ్లు చేరిన పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే నగరపాలక సంస్థ అధికారులు మోటార్లు పెట్టి నీటిని ఎప్పటికప్పుడు తోడేయడంతో పాటు అక్కడంతా కొన్ని సహాయ చర్యలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు వాళ్ళ సోదరుడు గిరిరెడ్డి, వాళ్ళ బృందం మొత్తం లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఎక్కడైతే నీళ్లు ఇళ్లలోకి వచ్చాయో ఆ ప్రాంతాల్లో ప్రత్యేకంగా మోటార్లు పెట్టి తోడేయడం జరిగింది. అదేవిధంగా భుజుభుజు నెల్లూరు నుంచి అయ్యప్ప గుడి వరకు జాతీయ రహదారి వైపు పెద్ద ఎత్తున ఒక జీవనది మాదిరిగా రోడ్ల మీద వర్షపు నీరు ప్రవహించడం జరిగింది. దీంతో రాకపోకలు కూడా కొంత అంతరాయం కలిగింది. అదేవిధంగా నిన్న రాత్రి నుంచి పొదలకూరు, కావలి, అదేవిధంగా సైదాపురము, రాపూరు ప్రాంతాల్లో అయితే కుంభవృష్టి తలపించే విధంగా వర్షం కురవడంతో ఆ ప్రాంతాల్లో కూడా ఇళ్లలో కూడా నీళ్లు రావడం జరిగింది. కొంత పంట నష్టం కూడా జరిగినట్లు తెలుస్తుంది. రాపూర్లో అయితే రాపూరు, నవాబ్పేట ఏరియాల్లో కొంత అంతరాయం కలిగింది. రాకపోకలు కూడా నిలిచిపోయి ఉన్నాయి. ఎందుకంటే ఒక ప్రాంతంలో నది ఉండడం వల్ల అది కట్ట తెగిపోయి ఇటు రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించినట్లు తెలుస్తుంది. రాపూర్లో అయితే రాత్రి అయితే హెవీగా భారీ వర్షం కురిసినట్లయితే తెలుస్తోంది. ఆ ప్రాంతంలో బొప్పాయి, అదేవిధంగా నిమ్మ, పత్తి భారీగా నష్టపోయినట్లు కూడా మనకైతే తెలుస్తుంది. అదేవిధంగా పొదలకూరు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుతో పొదలకూరు తో పాటు అదేవిధంగా గూడూరులో కూడా భారీ వర్షం కురిసింది. గూడూరులో కొన్ని లోతట్టు ప్రాంతాల్లో కూడా వర్షం నీరు చేరడంతో మున్సిపాలిటీ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా సముద్ర తీర ప్రాంతాలు ఇటు తడ నుంచి ఇటు కావలి వరకు సముద్ర తీర ప్రాంతాల్లో అయితే ఒక 10 కాలనీల వరకు పూర్తిగా ఈ వర్షానికి బాగా నీళ్లు వచ్చేసి కాలనీలోకి ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఆ ప్రాంతాల్లో సుమారు ఒక 17 పునర్వాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 1800 మందిని పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకు సహాయ చర్యలు కూడా చేపడుతున్నారు. అయితే కొంతవరకు నెల్లూరు నగరంలో కొంతవరకు వర్షం తగ్గుముఖం పెట్టినప్పటికీ రాపూరు, పొదలకూరు, గూడూరు ప్రాంతంలో అయితే రాత్రిగా హెవీగా వర్షం కురిసింది. అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా మొత్తము వర్షాలైతే కురుస్తున్నాయి. అయితే ఈ వర్షాల కారణంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వరితో పాటు పొగాకు, అరటి, పత్తి తదితర బొప్పాయి తదితర పంటలు భారీగా నష్టపోయాయి అని కూడా మనం అనుకోవచ్చు. అయితే అధికారులు ఇప్పటికే సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే ఇంకా 2-3 రోజులు 48 గంటలు వర్షాలు కురిసే అవకాశాలు ఉండడంతో మరింత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. లోతట్టు ప్రాంతాల్లో అయితే కొన్ని పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేసి కొందరికి భోజనాలు, మంచినీటి వసతిని కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ఎక్కడ ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అయితే అధికారులు అయితే చర్యలు చేపట్టడం జరిగింది. అయితే మరో 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ప్రజలను హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉండే వారిని మాత్రం ఇప్పటికే పునర్వాస కేంద్రాలకు కూడా తరలించడం జరిగింది. అదేవిధంగా సోమశల జలాశయానికి పైతట్టు నుంచి భారీగా వరద నీరు చేరుతుండడంతో కొంత నీటిని పెన్నా నదికి వదిలేయడం జరిగింది. మరికొంత నీటిని కళ్ళేరు జలాశయానికి కూడా వదిలేయడం జరిగింది. 48 గంటల వరకు భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉండడంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా చేపల వేటకు ఎవరు వెళ్ళవద్దంటూ కూడా మత్స్యకారులను కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇది నేటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పరిస్థితి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.